హానికర వాయువులు విడుదల కావడంతో తూర్పుగోదావరి జిల్లాలోని నెక్కింటి సీఫుడ్ పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేశారు. ఇవాళ మరోసారి ఫ్యాక్టరీ నుంచి వాయువులు విడుదల కావడంతో దాదాపు 40 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ప్రాణభయంతో తాము పరుగులు తీస్తే కంపెనీ సిబ్బంది, పోలీసులు మాత్రం గేట్లకు తాళాలు వేసి తమను అడ్డుకున్నారని బాధిత కార్మికులు ఆరోపిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని నెక్కింటి సీఫుడ్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. నెక్కంటి సీఫుడ్ ఫ్యాక్టరీలో మరోసారి విషవాయువు లీక్ కావడంతో దాదాపు 40 మంది పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ కూడా కాకినాడ తరలించారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో కార్మికులందరూ కూడా ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటుగా సిఐటి నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సీఫుడ్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఉదయం ఏం జరిగింది? ఎంతమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు? సుమారు లేదంటే ఈవేళ నిన్న ఈ ఘటన జరిగింది. నిన్న హోంమంత్రి గారు వెళ్ళారు. అయినా ఫ్యాక్టరీ ఏం చర్యలు తీసుకోలేదు. హోంమంత్రి వెళ్ళి స్పాట్కి వెళ్ళి కార్మికులు పలకించిన ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ రాలేదు, ఆర్డీఓ రాలేదు. ఈరోజు సుమారు లేదంటే 100 మంది పడిపోయారు. చచ్చిపోతున్నాం బాబోయ్, గేట్లు తీయండి బాబోయ్ అంటే కనీసం స్పందన లేదు కదా. మేము వెళ్ళి గేట్లు బదలుకొట్టాం. గేట్లు తీయండి రా బాబు, వాళ్ళు ప్రాణాలు పోయేలా ఉన్నాయి, ప్రాణాలు బాగున్నాయని. వాళ్ళు గేట్లు తీయలేదు, స్పందించలేదు. ఇంత కఠినమైనది భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదండి. మేము చచ్చిపోతాం బాబోయ్, గేటు తీయండి, మేము బయటకు పోతున్నాం, మా వాతావరణ బాలు వాంతులు వచ్చేస్తున్నాయి, మా కడుపులోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది ఉందని వాంతులు చేసుకుంటూ ఉన్నారు, కింద పడిపోతూ ఉన్నారండి. వాళ్ళు అస్సలు స్పందించలేదండి. మేము ఎప్పుడైతే గేటు బదులు కొట్టామో 4 పోలీసులు ఉన్నారండి. పోలీసులు కూడా స్పందించలేదండి. పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారండి. ఓకే, మీరు చెప్పండి, కార్మికులు ఏమంటున్నారు? ఇక్కడ కార్మికులు మీరు మాట్లాడారా? కార్మికులు ఇక్కడ ప్రధానంగా లోపలికి తీసుకెళ్లి కార్మికులు అక్కడ జరుగుతున్న లీకేజ్ అవడంతో కార్మికులు పెడబబ్బులు పెడుతున్నా కానీ ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది, ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు వాళ్ళని అడ్డుకొని లోపలనే ఉంచండి, బయట ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పొద్దు, వాళ్ళకి ఏమైనా చెప్పినట్టయితే మీకు ఎలాంటి నష్టపరిహారాలు రావు, మిమ్మల్ని తీసేస్తాం, పనిలో పెట్టుకోమని బెదిరింపులకు దిగుతూ చాలా బీభత్సం చేస్తున్నారు. కార్మికులు దండాలు పెడుతూ, ఇక్కడ మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, దండాలు పెడుతూ గేట్లు తీయమన్నా కానీ తీసే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న యాజమాన్యం మాత్రం ఈ కార్మికులపై తీవ్రమైన దాడులు చేస్తూ ఉన్నది. కార్మిక చట్టాలని ఇక్కడ అమలుపరచట్లేదు, కనీస రక్షణ లేదు, భద్రతా ప్రమాణాలు అనేవి ఎక్కడ కనబడటలేదు. ప్రభుత్వం 2 రోజుల నుండి ఇంత పెద్ద సంఘటన జరుగుతున్నా కానీ ప్రభుత్వం స్పందించిన పాపన పోలేదు. హోంమంత్రి గారు పరిశీలించడానికి వెళ్ళారు. అక్కడ ఆయన ఏదో జరిగిందని అధికారులంతా ఆయన చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ వందలాది మంది కార్మికులు ఇలాంటి పరిస్థితికి గురైనా కానీ కనీసం ఒక ఉన్నతాధికారి వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించిన పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం దీనికి బాధ్యత వహిస్తూ ఈ నెక్కంటి సీఫుడ్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి. అలాగే ఈ ఫ్యాక్టరీని వెంటనే సీజ్ చేయాలని మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారులతో పాటుగా నిన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు కూడా ఈ ఫ్యాక్టరీని తనిఖీ చేసిన పరిస్థితి. ఇక్కడ ఏమీ లేదని చెప్తున్నప్పుడు కూడా అయితే విడుదలవుతున్న విషవాయువులు అమోనియా లేదంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది కూడా తేల్చి చెప్పిన పరిస్థితి అయితే అధికారుల నుంచి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ.